మా అక్క ఎట్లా లేవాలి, నేను లోపలికి ఎట్లా పోవాలి అనుకున్నట్టు నింబోలు మహారాజు తర్వాత కాడ తోక మీద ఉండి పడిగేటి నింబోలు మహారాజు మనిషి తలుపులు ఎట్లా కొడతారో అడిగేతోటి నింబోలు మహారాజు తలుపులో కొట్టి నింబోలు మహారాజు బాలమని కళ్ళ చూసింది ఎవరు కావచ్చు అనుకున్న తలపు దగ్గర ఏడవచ్చనానికి అరరరర ఆ బిడ్డ బాలన మరిదేవి అయ్యో కన్న బిడ్డ చూడవమ్మ అనుకున్నాడు అమెరిక మహారాజు తర్వాత చీర ఎంత ఉంటుందో చీర పొడుగుతో చీరను పట్టుకొని ఇలా పడ్డాడు ధనధన వచ్చింది ఎవరు కావచ్చు తలుపులు వచ్చేదానికి అవు ఏనాడు మాత్రం 2 తలుపులు ఇచ్చిందే అమ్మా మా బావతో అంటే మా అక్క వచ్చింది అనుకున్నాడు నిమ్మలు మహారాజు తలుపులు ఇస్తే ఇంటి ముందు ఎవరు లేరు అటు పోయి సుత్తలని తర్వాత అటు దాటింది బాలమనిది ఎవరు కావచ్చు ఎవరు లేరు అనుకున్నది బాలనాదేవి ధనధన ఏనాడు భర్త దేవి బాలమనుడు బయటికి పోయి అటు చూస్తాను బాలమని ఎవరు కావాలి తలుపులు చూస్తాంటే తర్వాత చేరకుండా వాడు చిన్నగా దిగిండు లోపలి దూరపడ్డాడు ఇంట్లకు ఎవరు లేరు అన్నంత దూరాన లేదు ఎవరు లేరు అనుకున్నది ఎప్పటితో ఏనాడు ఇంతకు ఏరవచ్చింది 2 తలుపులు వేసింది కదా వేసినప్పుడు నాగధర్మం అయిన వాడు పైన వచ్చి ఇంత కింద ఉన్నాడు నిమ్మల మహారాజు అంత కింద నింబోల మహారాజు ఉన్నాడా వచ్చి బాలమని దేవి అంతలో భర్త పక్క వంటి వండుకున్నది బాలమని దేవ ఇప్పటికైనా మంచం మీద వండుకున్న పాము మంచం ఎక్కి పాము గర్వది ఆనాడు మా బావ ఎప్పుడు కాలు కింద పెడితే నేను అప్పుడే కరిచి సంబొత్తా కానీ మంత కింద వండుకున్న నింబోల మహారాజు వాడు మంత కింద ఉందిరా ఆనాడు తెల్లంగా తెల్లారే లేచి తలుపులు వేస్తే ఇంతలో దాతలు వస్తారు ఇంటి ముందు ఊడతారు బోలు బతుకలు ఇల్లాగిలు ఊడతారు అనుకున్నాను మంచంలోకి వెళ్ళి లేచి మరి కళ్ళు గిట్ట నలుసుకుంటా 2 పాదాలు కింద వేసిండు వాడు నింబోల మహారాజు మంచం కింద ఉన్నాడు పై వంట లేచుంటే పడిగలా పట్టిండు దానికి అంది 5 కాట్లు ఇచ్చిండు వెళ్ళిపోతాడు నాకు ఎక్కడ తవ్వలేదు నేను ఏనంగా పోవాలనుకున్నాడు నింబోలు మహారాజు
బండలు అడిగితే వెళ్ళిపోయే నీళ్ళ తూపురం ఉంటది కదా, తూపురం ఉంటే నింబలు వారు అవతల పడ్డాడు. నాగ జరపము ఎప్పుడు పడగలేవచ్చి 5 జరుపులు జరితే ఈ సమంత చూడు నరాల పొన్న ఎవడుదా బామా బాలవని దేవి నన్ను పావగరిశరమ్మ ఒళ్ళు చూడు చక్రం ఊర గిరిగిరి తిరుగుతుంది. నాలుక మందమైతుంది. మరి అటువంటి ఒళ్ళంతా చూడు బీరాకు రీతు పచ్చబడుతుంది. అవ్వ గుట్టోల వరిగినాడు ఇప్పటికప్పటికి పాపాత్రుని పాము కడతాడా. నేను ఎవరికేమి పాపము చేసినాను, ఎవరి తినే అన్నవర మన్ను పోతి, ఎవరి పిల్లల తలను నరికేసి సగం ఎవరి పక్కల భార్యను నేను ఎడవాసిన నా సంబరాలు తట్టు బండారైపోతాయా. ఎన్ని రోజుల వడ్డీ వరాలగా కొడుకులు అని కొల్లారు మళ్ళు కట్టి తిరగరాని తీర్థాలు తిరిగి మునుగరాని గుండాలల్లా మునిగను. ఇలా నా భార్య 5 గడియల గర్భవాతి. నా భార్య గర్భాన కొడుకు చూడపోతే, నా భార్య గర్భాన బిడ్డ పుట్టింది చూడపో. అయ్యో బామనాయి బామా నా భార్య నోట్లకెళ్ళి నులుగులు వెళ్తానయి. అవంగట పండు కనుక నేను అమలు ఎక్కువైతాని. మరలా పోల మొత్తుకుంటానే పండుకున్నది పంచ పాలు పెరిగిన బాలమనిది. నేను బతకలేన బామ బతకలేను అని ఎత్తి గీకలు పెట్టినప్పుడు బాలమని దేవి పండుకున్న బిడ్డ దిగులు పడి వేసినది. అవునా భర్త ఎందుకో తండ్రి తన ఏనాడు భర్త పేరు వచ్చే వరకు అయ్యా నాతోని వండుకున్నప్పుడు మంచిగానే ఉంటివయ్యా. ఇవాళ నేను కొట్టి నురుతాన్ని ఈలగల్లో పడతాను. ఏనాడు ఎర్రెలు చూపులు చూస్తున్నావు నాదా. పాము గడిచింది నా ప్రాణం పోతే నువ్వు ఆడేదానివి అపరాధం ఎట్లా బతుకుతావమ్మా. ఇప్పటికప్పటికన్నారు భర్త పోతి భార్య ఉంటే ఆడేదానికి బదనాలు ఎక్కువ. అదే భార్య మొదలు చచ్చి మొగోడు ఉంటే మొగోడికి నిందలు ఎక్కువ. అటువంటి వెనక నీ గర్భాన కొడుకుల చూడలేదు, నీ గర్భాన విడుదల చూడలేదు. కొడుకులు అని కొన్నాళ్ళు బాధపడ్డాము. ఇలా నన్ను బామగరిచింది. నువ్వు ఎవరి చేతుల పెడదు. ఎదిగిన కొడుకులు ఉంటే పొరి కొడుకులారా నన్ను బామగరిచింది. వ్యామ పైన మందురా నేను బామరావే బామో ప్రాణం పోతే ఏడిల్లా కొన్నా బామా. నీకు ఒక్కగాను ఒక్క తమ్ముడుంటే నీ తమ్మునికి నువ్వు చేదైతివాను. వాడు పంచన్న బామ గారి నీ ప్రజల బాధ పెట్టి ఇవాళ ప్రజలు ఈయన పనిచేసి మనకు పగదారుడైపాయన బామ. ఈ కౌరవా పుణ్యమి గడవాన 5 బిడ్డలు గాని ఆ తల్లి చూడు కడుపు చిల్ల చేసి కళ్ళు పెద్ద చేసి నాకు కొడుకులు లేకున్నా ఈ వీళ్ళ కొడుకులు పాలోళ్ళు ఇళ్ళ పొన్న పోవద్దు, పక్క పొన్న ఇళ్ళ పొన్న పోవద్దని ఆయన కైకిలి వేసి కానీ కైకిలి వేసి బిడ్డలకు కలివ గంజ పోసి బిడ్డల కడిపి దారించి
ఒక చెట్టుకు వండిన పండ్లు గంపలు ఎత్తుకొని తెనుగు తల్లి ఊరుకో పండు అమ్ముకున్నాడు ఊరుకో విజరించి ఐదుగురి బిడ్డల పెళ్లి చేసి మనవరాళ్ళ చూసింది అటువంటి వెనకని ఆ తల్లి ప్రాణం పోవంగ బిడ్డలా అవి కచ్చిరావు ఐదుగురి బిడ్డలు తీసి తమని చేతులు పెట్టిందా పాలల చేతులు పెట్టిందా పక్క పొన్నల ఇళ్ళ చేతులు పెట్టిందా ఏ ఆడవిలకైనా అమ్మన్నన్ని రోజు అమ్మగారితో కట్ట నీకు అమ్మలేదే బామా అయ్యలేడు బామా అక్కల చెల్లెళ్ళ అక్కలు నీ తోడ పుట్టిన అక్కల నలుగురు ఉంటే నేను చచ్చినాక నా భర్త చచ్చినాని నీ అక్కల రాజ్యం పోయి 4 రోజులు తల దాచుకుంటువా ఈ ఊళ్ళో చెల్లి ఉన్నది అయ్యో నా భర్త వేయండి నేను ఆడదాన్ని ఎంత బతకాలని చెల్లింటి పోయి నీ చెల్లింటి కాడ 4 రోజులు నీ తల దాచుకుందువా బాబు ఏ మనిషికైనా ఎల్లకాలం కష్టం ఉండదు ఎల్లకాలం సుఖం ఉండదు చెయ్యి జారిపోతే కాలాసర అన్నారు కాలు జారిపోతే చెయ్యాసర ఎంత దూరం పోయినా మన రక్తం మనకు కొట్టుకున్న తిట్టుకున్న తల్లాడుతుంది ఎవరి చేతుల పెడదు నా ప్రాణం పోతే ఆడదాని నిందెలో ఎన్ని 10 పాలైతావో నీ బతుకు నీరు చూడరాను బాబు అగో పారేమైన వాడి ఓ నోరు తంటే నురుగులు ఎక్కువ వస్తారై అయ్యో నాదరావే నాదా ప్రాణం పోతే బండలేని ఆడేది బండల్లా బండ అందూరయ్యా ఎల్లలోక మీద నాదా ఆడపిల్లలకైనా భర్తతోనే ఏనాడు భాగ్యం అన్నారయ్యా మొగనితోన మోక్షం అన్నారు స్త్రీతోన సింగారం అన్నారు నాదా లంగకు దొంగకు నూరెళ్ళవుతన్నారయ్యా మంచొల్ల కడదావుతన్నారు నాదా నువ్వు లంగవైన గాని నువ్వు కొన్ని రోజులు బతుకుదురేమో నువ్వు దొంగవైన వాని నువ్వు కొన్ని రోజులు బతుకుదురేమో ఓ రోజన్న నన్ను కొట్టబోది ఓ రోజన్న నన్ను తిట్టబోది నాదా ఎల్లలోక మీద నాదా చేసుకున్న భరత మంచోడు అయితే అగో అవ్వయ్యను మరిపిద్దరాట అన్నదమ్మల బలగాన్ని మరిపిద్దరాట నాదా ఒకవేళ చేసుకున్న భర్త కొట్టటోడు అయినా తిట్టటోడు అయినా అగో ఆడపిల్లల కవ్వగారిల్లాది కట్టదాట నాదా ఒకరోజు కొట్టబోది నన్ను ఒకరోజు తిట్టబోదు అయ్యా అందుకే అన్నారయ్యా భర్త ఉన్నాన్ని నాలే భార్య సుఖమన్నారు భార్య ఉన్నాన్ని నాలే భర్తకు సుఖమన్నారయ్యా ఇవాళ కనగుడ్డు కాపదత్తే కంటి రేపన్నారు భర్త కాపదత్తే భార్య అన్నారు భార్య కాపదత్తే భరత అన్నారయ్యా మన చిన్ననాడే నాదా మన పుణ్యపు గల బాలనాదా భగవంతుడు ఇచ్చిన బాలమాడి పండు అనుమోదన చేసే నా 5 గడియలు గడిచినయ్యా ఈ కడుపులోన మొలకై మొలసే కొడుకో బిడ్డో రేపు రేపడగల్లా మన తండ్రి ఏడంటే ఏమని చెప్పాలి నాదా అలనాటి రోజున అవో మరి ఏనాడు పాడబడ్డ గుళ్ళల్ల నాదా తెరను వరగల్లు కోట శివశంభుని గుళ్ళంగాన మగనికి మాట ఓ నాదా నీవో అరే ఈడుగా నీ ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడుకోదు వాసి పోదివా
కొడుకులు లేరు వాలి బిడ్డలు లేరు వాలి చూడగల్ల దేవతల పూజ మన వల్ల ఎట్లా ఉన్నామా అయ్యా నీ ప్రాణ వెళ్ళిపోతే ఇంకా నీడు రాలా ఇంత చిన్న వయసు లోపల రాజు పాము కొట్టింది పాము కొట్టిందంటే చూడవమ్మా అయ్యయ్యో రాజుకు పాము కడిచిందట నాని జనం వచ్చింది రాజుకు పాము కరిచిందా పాము కరిచిందా ఎవలెత్తలే అని పాము మాత్రాలు ఎదుటలో నీతి కట్టిందో బాధపడింది పక్కన దొరకవమ్మా రాజుకు మాత్రమే దిగు మాత్రం వేద్దామా అని చూడవమ్మా ఏ జవాన్లు దిగు దిగు రాగన్నా దిగు మాత్రం ఎత్తా ఉన్నారని రామ రామ రమో రామ కానీ ఎగమాత్రం ఎత్తాయి అక్కడ ఎగమాత్రం ఎత్తా ఉన్నదో మంత్రాలు చేసింది దిగుమాత్రం ఎత్తందా గాడి ఏమన్నమ్మా బాలమాదేవి నువ్వు ఏడిచిన ప్రజలు లేదు కానీ నువ్వు దూరం ఉండు రాజు మీద ఎవరు వాడి ఏడవద్దు మేము మంత్రాలు ఏడ్చినాం ఎవరు కన్నీరు నచ్చి రాజు ఎద మీద పడేది ఉంటే మళ్ళీ ఎవరు ఎక్కువైతుందో రాజుగా మనకు బతకడు కంటి నీరు మాత్రమే నా మీద పడద్దని అందరు సత్యన చేపని వేసుకొని అందరు శుక్రంగా కూర్చున్నారు సైలెంట్ గా రాజు మాత్రమే కన్నీరు ఆయన మీద పడద్దని అందరు శుక్రంగా కూర్చున్నారు పాపగారి శాంతి కన్నీరు వాడాలి గుంజి చేతి ఇక్కడ పడతాను నీ బావను నచ్చముట అదే పావుని ఎత్తి అద్దంటే పావుని ఎత్తి నేను పోయాను కలిసి చంపు చచ్చి ఇప్పుడు అట్లా అన్నా ఇప్పుడే